హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి చెరుకుటి కిరాయి అయితే వచ్చింది. మనకి 2 రోజుల నుంచి లేదు ట్రిప్. నిన్న లేదు, మొన్న వెళ్ళాము. ఈరోజు అయితే మళ్ళీ మనకు ట్రిప్ వచ్చింది. ఇప్పుడు మన పెద్దపులిపాక నుంచి గుడివాడ వెళ్ళాలి. ఇప్పుడు మనం రొయ్యూరు దగ్గర ఉన్నాం. ఇది కరకట్ట రోడ్ అంటారు, విజయవాడ అవినిగడ్డ కరకట్ట రోడ్ ఇది. ఇక్కడైతే మనకి ఇండియా హెచ్పి ఆయిల్ బంక్ ఒకటి ఉంది, భారత్. ఇక్కడ మనం బండ్లో ఆయిల్ కొట్టించుకొని మనమైతే డీజిల్ కొట్టించేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి అప్ అండ్ డౌన్ ఇది 200 కిలోమీటర్ల చిల్లర వస్తుంది. 1500 అయితే డీజిల్ కొట్టించాం. మనకి 3 పాయింట్లు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మనకి విజయవాడ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనకి పెద్దపులిపాక అంటే ఇక వెళ్ళం కుదిరితే విజయవాడే. మా ఏరియాలో చెరుకు లేకపోవడం ఇటు వస్తున్నాం అనమాట. ఇది కరకట్ట రోడ్ అంటారు. విజయవాడ నుంచి డైరెక్ట్ నాగాలంకి వెళ్ళే వాళ్ళు అవనిగడ్డ చల్లపల్లి రూట్ ఇది. మన కరకట్ట ఎక్స్ప్రెస్ తిరుగుతాయి బస్సులు ఈ రూట్లో. కిరాయిలు అయితే బాగా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఏమి అంత సప్సప్గా ఉంది. ఈరోజు కట్టలు దింపుతాక మా కుర్రోడు వచ్చేటట్లేడు. ఇక మనమే దింపాలి. వాళ్ళ వీడియో తీసేవాళ్ళు కూడా ఉండరు. ఎగిరిన్ ఇది వచ్చి మద్దూరు. మద్దూరు ఆంజనేయ స్వామి గుడి. పెద్దపులిపాక అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది పెద్దపులిపాక. ఈ లెఫ్ట్ సైడ్కి మనం తిరగాలి. ఇక్కడ ఎదురు కొండ కనపడుతుందిగా, అదే ఎల్లం కుదురు. ఏదో గుట్టలు పోసినట్టున్నారు, మరి వెళ్తుందో సరి చేశారు గుట్టలు అయితే. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి లోడింగ్ పాయింట్ కాడికి 30 కిలోమీటర్లు వచ్చాము ఫ్రెండ్స్. మనకి మామూలుగా అయితే అసలు మన ఇళ్ళ దగ్గర ఒక 5 కిలోమీటర్లు వెళ్తే సరిపోద్ది లోడింగ్ పాయింట్. అలాంటిది వాళ్ళ 30 కిలోమీటర్లు రావాలి చెప్తుంది. మన రోడ్డు చూడండి ఎట్ట ఉంది. వీడియో అంతా షేక్. పచ్చటి పొలాలు మయ్యానికి వచ్చాం. ఇది డొంక అయితే అసలు ఏమీ బాగోదు. వర్షం పడి మొన్నటిదాకా నేను మొన్న ఒకసారి అయితే ఈ బాటలను మనం ఇరకేసాము. ఆ రోజు వీడియో తెలియదని కూడా చెప్పాను. మనకి ట్రాక్టర్తో తిరగేసినా సరే చూడండి ఫ్రెండ్స్ రోడ్డు ఎట్లా ఉందో. బాడీ అంతా బండి అంతా గొల్ల సౌండ్ వచ్చేస్తుంది. ఈ చెరుకు లోడ్లు కనేపాటికి ఎవరు పెట్టరు ఫ్రెండ్స్. అసలు కిరాయికి అడిగినా సరే, మనకి ఏదన్నా పని ఉన్నా సరే చెరుకి అసలు ఎవరు పెట్టరు. ఇదంతా కొడుతున్నారు. మా బ్యాచ్ ఎక్కడ ఉండారో చూడండి, గాడి ఎలా పడిందో. ఇదంతా చెరుకు. వీడియో క్లారిటీగా వస్తుందో రావట్లేదు. వీడయ్యా నాకే సీనే మేత్రి. ఇప్పుడు కాటాగాడికైతే వచ్చాము. మన బండి వాళ్ళ కాటా ఎంత వచ్చిందో పెట్టాలి. జీరోలో ఉందా? కాటా అయితే అబ్బా ఎంత వచ్చిందో చూడాలి. AP 31
అయితే ఎక్కించాను ఫ్రెండ్స్. మనకి వాళ్ళ బండి వచ్చి 33,55 వచ్చింది. కాటా అయితే ఎక్కించేసాం ఫ్రెండ్స్. మనకి 2 టన్నుల 345 కిలోలు వచ్చింది. మామూలుగా అయితే మనకి 2 టన్నులు కొట్టమన్నాడు. మనకి 2 టన్నులకు కానీ కిరాయి వచ్చి ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాం కనుక మనకి ఆయిల్కి ఎత్తాడు మనం, ఎందుకంటే రెగ్యులర్ అయిపోయాం ఫ్రెండ్స్. మనం చూసినారు కదా కింద అండర్ పాస్ వాటర్ చూసారా ఎలా మునిగినాయో. ఈ వాటర్ మనది BS4 వెహికల్ కాబట్టి మనకి ఏం అవ్వలేదు. మా ఫ్రెండ్ది టాటా ఎంట్రా V30 సేమ్ ఇదే అండర్ గ్రౌండ్లో దింపాడు. సైలెన్సర్ కంప్లైంట్ వచ్చి షోరూంలో పెడితే ₹1,00,000 అయినాయి. అది నేను అడిగాను మా ఫ్రెండ్ని, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదా అంటే అవ్వదని చెప్పాడు. టాటా ఎంట్రా V30 వాళ్ళు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి.